చాలా రోజుల నుంచి నాకైతే ఇలాంటి స్లీపర్ బస్సులో జర్నీ చేయాలని ఆశ అయితే ఉండింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. నాకైతే అనుకోకుండా జేఎన్ టు అనంతపురంలో వర్క్ ఉండే కలిగి నైట్ ఈ బస్సు అయితే బుక్ చేసుకున్నాను. నేనైతే స్లీపర్ బెడ్ అయితే బుక్ చేసుకోలేదు, సిట్టింగ్ సీట్ అయితే నేనైతే బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ బస్సులో కూర్చొని ఎప్పుడెప్పుడు కదులుతుందా నాయన అనుకుంటా ఉన్నాను అనమాట. అండ్ లోపల చూసినట్లయితే స్లీపర్ బెడ్లు కానీ కొన్ని సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. లైటింగ్కి ఆ కటన్స్ సూపర్ ఉన్నది బస్సు లోపల మాత్రం. ఆ తర్వాత బస్సు అయితే స్లోగా అయితే స్టార్ట్ అయిందనమాట. నేనైతే సీట్ని అయితే కొంచెం బెండ్ చేసుకుని నిద్రపోయేదానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఈ నిద్రపోయే టైంలో ఆలోచిస్తాను ఈ బస్సు ఎన్ని గంటలకు పోతుంది అబ్బా అని. ఈ బస్సు అయితే ఇక్కడైతే 12 గంటలకు అయితే చూపిస్తుంది. అనంతపురం పోయే గలకి 7 గంటలు అయితే చూపించింది మార్నింగ్. అండ్ నిదానంగా బస్సు అయితే స్టార్ట్ అయితే పోతా ఉందన్నమాట. సరేలే ఇది 7 గంటలకు కదా అని చెప్పేసి నిదానంగా ఖాళీగా ఉండే నిదానంగా స్లీపర్లకి అయితే జారుకుని నిద్ర అయితే ఫుల్గా పోయాను. లేచి చూసి 5 అయిపోయింది, లేని అంటా ఉన్నాడు. 5:30కి అయితే మనకైతే అనంతపురంలో అయితే దింపేశాడు. ఈడేంద్ర 7 గంటలు చూపి 5 గంటలకు దింపాడు అనుకున్నాను. నెక్స్ట్ అయితే బస్ స్టాండ్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి బట్టలు అయితే చేంజ్ చేసుకుని ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ర్యాపిడ్ ఎక్కిపోతా అంటే జేఎన్ టు ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట ర్యాపిడో. ఈ ర్యాపిడో అంతా అయితే మాట్లాడుతా ఉన్నాను, నీకు ఎలా ఉంటుందని అనంతపురంలో ర్యాపిడో అంటే పర్లేదు బ్రో అట్ట అన్నాడు. కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేం కాలేజ్ అంటే ఇదేదో డిగ్రీ కాలేజ్ క్యాంపస్ అని అయితే చెప్పాడు అనమాట. సరే అని పోతా ఉంటే మెయిన్ క్యాంపస్ దగ్గర అయితే బండి అయితే ఆపాడు అనమాట. ఇదే మెయిన్ క్యాంపస్ అయితే చెప్పాడు అనమాట. లోపలికి పోతే మెయిన్ క్యాంపస్ అనమాట, జేఎన్ టు యూనివర్సిటీ అనమాట. అండ్ వేరే కాలేజెస్కి సర్టిఫికేట్ ఇష్యూ చేసేది వేరే దగ్గర అనమాట ఈ ప్లేస్ అనమాట. మెయిన్ క్యాంపస్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఇదైతే ఉంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్ళిన తర్వాత అయితే 9:30కి అయితే పోయాను లోపలికి. 9:30కి ఇస్తే వాళ్ళు అయితే 4:30కి రా బాబు అని చెప్పారు. ఆడే గోజార్చి ఫైనల్గా సర్టిఫికేట్లు అయితే తీసుకొని తిరుపతికి అయితే వచ్చేసాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా జేఎన్ టు కి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మరి ఉంటా బోయ్.